నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. చక్కెర పొంగల్ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మనం ముందుగానే 200 గ్రాముల బియ్యానికి 100 గ్రాముల పెసరపప్పు బియ్యం వేసుకుని కడిగేసుకుని బాగా ఒక అరగంట సేపు నానిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో 1/2 కేజీ బెల్లాన్ని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని వేసుకుని కలుపుకోవాలి. మనం ఉడికించుకునేటప్పుడు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, నేను అయితే మటుకు డైరెక్ట్గా గిన్నెలో చేస్తున్నాను అనమాట. బెల్లం వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. బెల్లం బాగా కరుగుతుంది కదా, బాగుంటుంది అనమాట దానికి పట్టుకుని టేస్ట్. దాంట్లోకి ఒక 50 గ్రాముల జీడిపప్పు, ఒక 20 గ్రాములు కిస్మిస్ పళ్ళు, నెయ్యి మటుకు 100 గ్రాములు వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది దోరగా వేయించుకొని బెల్లం వేసేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసి పక్కన పెట్టుకుని చక్కెర పొంగల్ని జీడిపప్పుని కిస్మిస్ బాగా వేగిన తర్వాత దోరగా వేయాలి. వేగ దాంట్లో వేసేసుకుని దేవుడికి నివేదన చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చక్కెర పొంగల్ అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం కనుక వరలక్ష్మి వ్రతంలో ఇది కూడా ఒక ప్రసాదం కింద పెడతాం మనం. బెల్లం వేసుకున్న తర్వాత దాంట్లోనే 2 యాలక్కాయలు చితగొట్టుకుని వేసుకోవాలి. స్టార్టింగ్ వీడియో మిస్ అయిందనమాట, అందుకని అది పెట్టడం అవ్వలేదు. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పప్పు బియ్యం చక్కెర పొంగల్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కనుక దాంట్లో వేసేసుకుని వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి అమ్మవారికి నివేదన చేసి మీకు ఎలా కుదిరిందో, మీరు కూడా టేస్ట్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మాకు. ఇంట్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కూడా ఎలా కుదిరిందో మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.